నమస్తే. మీకు తెలుసా మన దేశంలో ఓటమి ఎరుగని ఒక రాజు ఉన్నాడని? ఆ రాజు చిన్నతనంలోనే 8 ఏళ్ళు వచ్చేటప్పటికే 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. అదేవిధంగా 14 ఏళ్ళ వయస్సుకే యుద్ధ విద్యలు నేర్చుకోగలిగాడు. ఆర్థిక శాస్త్రము మరియు సైన్స్ నేర్చుకోగలిగాడు. ఆయన 8 ఏళ్ళు ఒక ప్రాంతాన్ని పాలించాడు. అతను ఓటమి ఎరుగని వీరుడు. ఈ అంకెలపైన, యుద్ధాలు చేసిన అంకెలపైన కొద్దిగా అటు ఇటు చెప్తున్నప్పటికి కూడా 120కి పైగా, సుమారు 130 వరకు చేసిన యుద్ధాల్లో విజయుడయ్యాడు. భయం అనేది ఎరగనటువంటి, విజయం కోసం తపన చెందుతూ విజయం సాధించాలంటే ఒక తీరని దాహంతో ఆయన యుద్ధరంగంలో దిగుతాడు. విజయమే తప్ప మరొకటి కనబడనటువంటి స్థితిలో ఉంటాడు. ఆయన్నే సంభాజీ మహారాజు. సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ గారి పెద్ద కొడుకు. ఆయన 1657లో పుట్టాడు, 1689లో చనిపోయాడు. ఆయన బతికింది 31 ఏళ్ళు మాత్రమే. 31 ఏళ్లలో అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. శత్రుకోటల్ని చిన్నాభిన్నం చేశాడు. చిన్న వయసులోనే, శైశవ దశలోనే తండ్రితో పాటు అరెస్ట్ అయితే యుక్తితో తండ్రిని తప్పించి ఆ తర్వాత తాను కూడా తప్పించుకొని వచ్చి వాళ్ళ రాయగఢ్ కోటకు చేరుకుంటారు. అక్కడ శివాజీ మహారాజు లేనప్పుడు ఆయన పరోక్షంలో బాలుడైనప్పటికీ కూడా అక్కడ పరిపాలన కొనసాగిస్తాడు. అలాంటి జ్ఞాన సంపన్నుడు, పౌరుషం కలిగిన వాడు, యుద్ధ విద్యలో నిపుణుడైనటువంటి వాడు. శివాజీ మహారాజ్ చనిపోతే ఆయన 16 జనవరి 1681లో పట్టాభిషిక్తుడవుతాడు. ఆయన పట్టాభిషిక్తుడు అయిన తర్వాత దేశంలో ఆర్థిక పరిస్థితి సంకటంలో ఉంటుంది. ఆయన పరిపాలించిన ప్రాంతం ఆర్థిక పరిస్థితి సంకటంలో ఉంటుంది, పంటలు లేని పరిస్థితి. అలాంటి స్థితిలో మరో 2 కోటలపైన దాడి చేసి, అది ఔరంగజేబుకు సంబంధించినటువంటి ఔరంగాబాద్ ప్రాంతం కానీ బరంపురం ప్రాంతం కానీ దాడి చేసి అక్కడి నుంచి సంపదను తీసుకొస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఔరంగజేబు 5 లక్షల సైన్యంతో ఈయనపైన దాడికి వద్దామని వస్తాడు. వచ్చిన తర్వాత నాసిక్ దగ్గర ఒక కిల్లా ఉంటుంది, సంభాజీ మహారాజు అధీనంలో ఉన్నటువంటిది. అక్కడికి 10,000 మంది సైన్యంతో పంపిస్తే అక్కడ నుండి 600 మంది మరాఠా యోధులు సంభాజీ గారి శిక్షణ వల్ల ఎదుర్కోగలుగుతారు. 2 ఏళ్ళు ఆ కోటని ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ వాళ్ళకు సాధ్యం కాలేదు. కోటని ఎక్కడానికి ప్రయత్నం చేస్తే మీదికెళ్ళి రాళ్ళు, రప్పలు, బరువులు పడేసేసి వాళ్ళు కందకంలో పడేటట్టు చేస్తారు. అంతేకాదు, రాత్రి సమయాల్లో మొఘళ్ళు తెచ్చిన ఫిరంగులను ధ్వంసం చేయడం మరాఠా వీరుల పని. ఆ కాలంలోనే, ఆ 2 ఏళ్ల కాలంలోనే ఆయన సంభాజీ మహారాజ్ దండయాత్రలు చేస్తాడు.
ఆ షాబుద్దీన్ అనే సైన్యాధిపతి 2 ఏళ్ళు యుద్ధం చేసిన తర్వాత అక్కడ సాధ్యం కాకపోతే ఔరంగజేబు వెనక్కి పిలిపించుకుంటాడు. ఆ తర్వాత ఇంకొకరినిచ్చి పంపిస్తారు. ఫతే ఖాన్ అనేటువంటి ఇచ్చి మళ్ళీ పంపిస్తారు. ఆయన ఒక 6 ఏళ్ళు యుద్ధం చేస్తాడు. అయినా ఆ కోటని వాళ్ళ స్వాధీనం చేసుకోవడం అనేది వాళ్ళ తరం కాదు. ఇక్కడ యుద్ధాలు చేస్తూ చేస్తూ వెళ్ళి ఆయన వస్తుంటాడు. రాయగఢలో సమస్య ఉందని వస్తూ ఉంటే వాళ్ళ అత్యంత సమీప బంధువే ఆయనని పట్టిస్తాడు. అట్లా ఆయన పట్టించడం ఎట్లా అంటే ఏదో పని ఉందా రమ్మని చెప్పేసరికి నమ్మేసేసి ఒక మిత్రుని తీసుకుని వెళ్తుంటే వాళ్ళని మొఘలు చుట్టుముట్టి దూరం నుండే తాళ్ళతో బంధించి తీసుకెళ్ళి 40 రోజులు చిత్రహింసలు పెట్టి రోజుకొక అవయవాన్ని ఖండించి ఒకరోజు కళ్ళు వీకి, మరో రోజు గోళ్ళు వీకి, ఇంకో రోజు పళ్ళు వీకి, చెవులు వీకి, ఇలా రకరకాలుగా హింసలు పెడుతూ చివరికి 11 మార్చ్ 1689 నాడు ఆయన తలను నరకడం వల్ల ఆయన అమరుడవుతాడు. అలాంటి వీరుడు మన దేశంలో పుట్టడం అనేది మన అదృష్టం. అయితే ఆయన ఏనాడు కూడా కులము కానీ మతము కానీ ఇలాంటి భావనలతో ఏలుబడి చేయలేదనేది స్పష్టం చేస్తున్నాను. ఆయన సంస్కృతంలో గ్రంథం రాసిండు. ఆ గ్రంథంలో వినాయకుడి గురించి వివరణ ఉంది. అంటే చిన్న వయసులోనే ఆయన సాహిత్యం మీద కూడా మక్కువను చూపెట్టాడు. ఆయన 3 గ్రంథాలు రాశాడు. ఇలాంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక మహారాజుని మనము మన చరిత్రలో చూడడం అనేది మన అదృష్టము. ఇలాంటి విషయాల్ని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు భూమన్న, నేను నిజామాబాదు. మరిన్ని విషయాలు మీకు అందించడానికి ప్రయత్నం చేయడానికి వ్యాఖ్యల రూపంలో, కామెంట్ల రూపంలో నాకు జ్ఞానాన్ని అందించండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.